తెలంగాణ రాజకీయాల్లో నేడు ఒక సంచలనం. రాబోయే ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తన ప్రతిష్ఠాత్మక పాంచజన్యం ప్రణాళికను ప్రకటించింది. ఈ ప్రణాళికలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా 5 కీలక అంశాలను ముందుకు తెచ్చారు. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటి అంశం విద్య. రేపటి తరానికి భరోసా. మీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో చదివినా, ఎంతవరకు చదివినా తల్లిదండ్రులపై ఒక్క రూపాయి భారం పడకుండా ఉచితంగా చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. రెండవది వైద్యం. అందరికీ ఆరోగ్యం. జబ్బు ఏదైనా, ఆస్పత్రి ఎంత పెద్దదైనా సరే తెలంగాణలో పేదవాడి జేబులోనుంచి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ప్రభుత్వమే ఉచితంగా మెరుగైన వైద్యం అందిస్తుంది. మూడవది వ్యవసాయం. రైతే రాజు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ఈ అంశాన్ని రూపొందించారు. రేపు మన ప్రభుత్వం వచ్చాక ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా రైతులకు ప్రత్యేక కౌంటర్లుంటాయి. కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు రైతులకు సముచిత గౌరవం మరియు ప్రాధాన్యత లభిస్తుంది. నాలుగవది ఉపాధి. 4 లక్షల ఉద్యోగాల జాతర. నిరుద్యోగులకు ఇది శుభవార్త. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ఏకకాలంలో 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని పార్టీ స్పష్టం చేసింది. చివరిగా మరియు అతి ముఖ్యమైనది సామాజిక న్యాయం. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలకు, అలాగే ముస్లిం, క్రిస్టియన్, సిక్కు మైనారిటీ సోదరులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ సామాజిక తెలంగాణను సాధించడమే మా లక్ష్యమని పార్టీ ప్రకటించింది. మరి ఈ 5 అస్త్రాలతో టీఆర్ఎస్ పార్టీ ప్రజల మనస్సులను ఎలా గెలుచుకుంటుందో వేచి చూడాలి. నిరంతర వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఒక 5 అంశాలను ప్రధానంగా తీసుకుందాం. మొట్టమొదటిది విద్య. నేను మాట ఇస్తా ఉన్నా, మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నా, ఎంతవరకు చదువుకున్నా కంప్లీట్ గా మీ మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చదివించే బాధ్యత మేం తీసుకుంటాం. మన రెండో అంశం పాంచజన్యంలో వైద్యం. ఏ రోగమన్నా రాని, ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా గాని, మన తెలంగాణలో మన జబ్బు ఎక్కడ తగ్గుతుందో అక్కడ మీ జేబులకెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత మేం తీసుకుంటా ఉన్నాం. మూడవది వ్యవసాయం. మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఆ ప్రభుత్వంలో రైతే రాజు అనేటటువంటి నినాదాన్ని నిజం చేస్తాం. ప్రతి ఆఫీస్లో, అది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ప్రతి ప్రభుత్వ ఆఫీస్లో నేను రైతునని పోతే సపరేట్ కౌంటర్ ఉండాల్సిందే, కుర్చీ మీద కూసబెట్టాల్సిందే, మీకు పని చేసి పెట్టాల్సిందేనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.